ఆకాశవాణి హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో హీట్ వేవ్ల గురించి అవగాహన కలిగి ఉండటం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ప్రభావానికి లోని అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో హీట్ వేవ్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు మరియు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యల గురించి మనకు అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నుంచి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఆర్ నివేదిత గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా ఎసెన్షియల్. ఎందుకంటే రెగ్యులర్ గా మేము ఈ సమ్మర్ అప్పుడు హీట్ వార్డ్స్ అని కూడాను హీట్ వార్డ్ అని సపరేట్ గా పెట్టి ఎక్కువ టెంపరేచర్ తో సఫర్ అయ్యే వాళ్ళు లేకపోతే హీట్ స్ట్రోక్స్ తో వచ్చిన వాళ్ళకి కూడా వైద్యం రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాము. అది ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది మీకు. కాబట్టి ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా రిలవెంట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను. మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ వేసవిలో హీట్ వేవ్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? సాధారణంగా ఎప్పుడు మనం హీట్ వేవ్ అని అంటామంటారు? ఈ హీట్ వేవ్ మనకు రెగ్యులర్ గా ఇక్కడ మనకి టెంపరేచర్ ఈ వాతావరణ శాఖ వాళ్ళు రెగ్యులర్ గా మనకు అప్డేట్స్ చేస్తూ ఉంటారండి ఉష్ణోగ్రతల గురించి. ఈ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మనకు లేటెస్ట్ గా మన మెసేజెస్ కూడా ఇస్తున్నారు మన మొబైల్స్ లోంచి. కాబట్టి అందరూ కూడాను ఎడ్యుకేషన్ చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ గా టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రత 40 degrees సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉండి సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 degrees సెంటీగ్రేడ్ ఎక్కువగా పెరిగితే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారు. ఇది ఒక రోజులో జరిగే సంఘటన కాదు, వరుసగా కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఇది నిరంతరం మనం శరీర ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలపై ధ్యాస పెట్టుకొని జాగ్రత్తగా ఉండవలను. మేడం, హీట్ వేవ్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి? హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ మనకు ఈ హీట్ వేవ్ ఉష్ణోగ్రత అన్నది ఎఫెక్ట్ పడచ్చు. కాబట్టి మెయిన్ గా ఆరోగ్య సమస్యలు అంటే మామూలు హీట్ రెగ్యులేషన్ అనేది మనకు హైపోథాలమస్ అని బ్రెయిన్ లో ఉంటుంది. దాని హీట్ రెగ్యులేషన్ సెంటర్ అంటారు. సో వీఆర్ వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో మనకు శరీరము వీ కెన్ కంట్రోల్ అవర్ టెంపరేచర్ విద్ ఇన్ అ నారో రేంజ్. అంటే ఒక రేంజ్ లోనే మనకు మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉంటుంది. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అన్నవి కొన్ని వాటి ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్ గా హైపోథాలమస్ అన్నది మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. తర్వాత అది దానికి మన శరీర బయట ఉష్ణోగ్రత బట్టి అడ్జస్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు మామూలుగా హీట్ జనరేషన్ అన్నది మనకు బాడీలో నిరంతరం మన చేసే యాక్టివిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే హీట్ డెసిపేషన్ అన్నది కూడా, అంటే ఒకవేళ ఎక్కువ హీట్ ఉత్పత్తి అయినా మన బాడీలో కన్వెన్షన్, స్వెట్టింగ్ వీటి ద్వారా ఖచ్చితంగా హీట్ బయటికి పోతుంది. సో మనకు మెయిన్ గా మైనర్ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అంటే హీట్ ఎగ్జాషన్ అంటారు దీన్ని, మనకు ఏమవుతుందంటే శరీరంలో నీరు, ఎలక్ట్రైట్లు కోల్పోతాము, డిహైడ్రేషన్ వస్తుంది. తర్వాత అలాగే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి. గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. తర్వాత అలసట, తలనొప్పి, ఇలా చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని వాటిని ముందుగానే గుర్తిస్తే మనకు హీట్ స్ట్రోక్ వంటి ప్రమాద పరిస్థితుల్ని నివారించవచ్చు. మేడం, హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాషన్ అంటే ఏంటి? సో వాటి ముఖ్య లక్షణాలు ఏమిటంటారు? హీట్ స్ట్రోక్ అన్నది ఇట్ ఈస్ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇది ప్రారంభ దశలో కనిపించే పరిస్థితి. ఇది ఎక్కడ ఏంటంటే శరీరం అధికంగా చెమట పట్టడం వల్ల నీరు, ఉప్పు కోల్పోతుంది. అంటే చెమట పట్టి డ్రై స్కిన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే శరీరం అధికంగా చెమట పట్టి నీరు కోల్పోయిన తర్వాత వి ఫీల్ డ్రైగా, అంటే చర్మం అంతా బాగా పొడి బారిపోవడము, తర్వాత బలహీనత, తల తిరగడము, వాంతులు,
ఇవన్నీ కూడాను హీట్ ఎగ్జాక్షన్ లక్షణాలండి. ఈ దశలో సరైన చికిత్సతో పూర్తిగా కోలుకోవచ్చు. సో లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి అయిన హీట్ స్ట్రోక్‌లోకి దారితీస్తుంది. మేడం, ఎక్కువ ప్రమాదంలో ఉండే వర్గాలు ఎవరు అంటారు? ఎక్కువగా ఏ వర్గాలు అంటే ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ అండి. పైగా మనకి హీట్‌లో, వేడిలో పనిచేస్తా ఉంటారు కదండీ! ఈ బిల్డింగ్ వర్క్స్ కానీ, తర్వాత ఫార్మర్స్ చేసే పనులు వాళ్ళు ఎక్కువగా, తర్వాత ఏజెస్, ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్, చిన్న పిల్లలు, పైగా వృద్ధులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్‌కి గురయ్యే అవకాశం. తర్వాత కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది. హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. మేడం, హీట్ వేవ్ వల్ల డీహైడ్రేషన్ ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏమిటి? సో డీహైడ్రేషన్ వల్ల మనకు ఎక్కువ నీరు, ఉప్పు కోల్పోవడం వల్ల, చెమటలు పట్టి ఎక్కువ నీరు, ఉప్పు కోల్పోవడం వల్ల వచ్చే పరిస్థితి అనేది, ఈ డీహైడ్రేషన్ లక్షణాలు మనకు ఆల్రెడీ తెలుస్తుంది. యూరిన్ ఫస్ట్ చెమట పట్టకపోవడం, తర్వాత పెదాలు, తర్వాత నాలుక ఎండిపోవడం, ఎక్కువ దాహం వేయడం, యూరిన్ బాగా హై కలర్డ్ లో కానీ చాలా లేకపోతే తక్కువగా రావడం, ఇవన్నీ కూడాను డీహైడ్రేషన్ లక్షణాలండి. మేడం, సాధారణంగా ప్రజలు హీట్ వేవ్ నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హీట్ వేవ్ వల్ల మెయిన్ గా ఏంటంటే, హీట్ వేవ్ ఉన్నప్పుడు మనకు దాహం అనిపించకపోయినా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. నార్మల్ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు, ఇలా బయట అంటే ఇవన్నీ కూడాను రక్షణగా. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము గొడుగు పెట్టుకొని వెళ్ళడం, లేకపోతే టోపీ పెట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కువ శాతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండడము, లైట్ కలర్ దుస్తులు ధరించడము, తర్వాత గాలి సర్క్యులేట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, వీళ్ళు ఎండకు గురి కాకుండా చూసుకోవాలండి. ఇది మెయిన్ గా మనకి డిహైడ్రేషన్ నుంచి రక్షణ చర్యలు. మేడం, ఒకవేళ ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు బయటికి వెళ్ళాలంటారు? ఎండ సమయంలో మనం మామూలుగా 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. ఆ టైంలో మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తప్పకుండా వెళ్లాల్సి వస్తే లైట్ కలర్ దుస్తులు, ఎందుకంటే లైట్ కలర్ దుస్తులు మనకు ఎండను రిఫ్లెక్ట్ చేస్తాయి. అలాగే డార్క్ బ్లాక్ కలర్ దుస్తులు మనకు ఎండను అబ్జార్బ్ చేస్తాయి. సో కాబట్టి లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. తర్వాత తప్పకుండా మనకు రక్షణగా ఒక గొడుగు తీసుకెళ్ళాలి. తల కప్పుకునే విధంగా ఒక టోపీ కానీ, ఒక గుడ్డ కానీ వాడాలి. ఎందుకంటే మనకు శరీర భాగంలో తల అన్నది హీట్ డిసిపేషన్ కానీ, హీట్ కన్సర్వేషన్ కానీ ఒక మెయిన్ పాయింట్. కాబట్టి అతి చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడాను తలకు మనకు జాగ్రత్తగా కప్పుకోవాలి. తర్వాత కళ్ళకు రక్షణ ఇవ్వాలండి. కళ్ళకు మనకు మెయిన్ గా కళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి కళ్ళకు అవసరం అవుతే గాగుల్స్ కానీ, లేకపోతే ప్లెయిన్ గా మనకు కూలింగ్ గ్లాసెస్ కానీ ఇవి పెట్టుకోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళినప్పుడు నీడలోనే ఉండాలి. ఎక్కువ ఎండను ప్రివెంట్ చేయాలి. తర్వాత ప్రతి 20-30 నిమిషాలకి నీళ్లు తాగాలి. ఏదో ఒక ద్రవ పదార్థం కూడా తాగొచ్చు. సో ఈ జాగ్రత్తలు మనం కొంచెం పాటించినట్టు అయితే ఈ ఎండ సమయంలో ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవచ్చు. మెయిన్ గా అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవసరమైతేనే బయటికి వెళ్ళడం ఉత్తమం అండి. మేడం, మరి ఈ కాలంలో రోజుకు ఎంత శాతం నీరు త్రాగాలి అంటారు? అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ యొక్క అధిక వేడిమి ఉన్న సమయంలో మనం బయటికి వెళ్తే కనుక అందరూ కూల్ డ్రింక్స్ వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అలా కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదంటారా? సో వాటర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అండి. దేనికైనా కూడాను, జబ్బుకైనా ఏదైనా కూడాను వి అడ్వైజ్ ఆల్ పేషెంట్స్ టు టేక్ మోర్ వాటర్. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి. మినిమం 4 లీటర్స్ నీళ్లు తాగితే, 4 to 6 లీటర్స్ నీళ్లు తాగితే మంచిదండి. లేదు ఇంకన్నా ఎక్కువ తీసుకుంటే వెల్ అండ్ గుడ్, నథింగ్ ఇస్. కానీ ఇది మనకు చాలా జాగ్రత్తగా, కొన్ని డిసీజెస్, క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ కానీ, రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ నీరుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యూరిన్ అవుట్పుట్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత అదే 4 to 6 లీటర్స్ కానీ ఎట్టి పరిస్థితిలో కూడాను తీసుకోవాల్సిన ద్రవాలు కొబ్బరి నీళ్లు. అంటే వీటిల్లో మన కొబ్బరి నీళ్ళలో మెయిన్ గా పొటాషియం బాగా ఉంటుంది. సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడము మనకు అది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నీళ్లు. తర్వాత మజ్జిగ. సో బటర్ మిల్క్ అన్నది ఈ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ నిమ్మరసము, ఉప్పు
అంటే ఉప్పు కూడాను మనకి ఇది సోడియం ఉంటుంది కాబట్టి నిమ్మరసం ఉప్పు కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు మన గవర్నమెంట్ అందించే ఓఆర్ఎస్ ద్రావణం కూడా చక్కగా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మీరు చెప్తున్నారు ఈ కూల్ డ్రింక్స్ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ అనేవి డెఫినెట్ గా 200% అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ ఉపయోగం ఏమీ లేదు. వీటిని హై కార్బోహైడ్రేట్ బ్రెవరేజెస్ అంటారు. ఇవి దాహం తీర్చకపోగా అవి ఇంకా నష్టపరుస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అయితే 100% తీసుకోకూడదండి. మేడం, మరి ఈ కాలంలో మనం తినే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా? ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికి కూడాను స్పైసీ ఫుడ్లు అవి కారాలు మసాలాలు ఎవరికి కదండి. అది రొటీన్ గా ఖచ్చితంగా అధిక మసాలా తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలండి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి ఇప్పుడు పిల్లలు సెలవులు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకుని వచ్చేసి చాలా ఈజీ అవైలబిలిటీ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి బికాజ్ ఆ స్టోరేజ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది మనం రీసెంట్ గా కూడా చూసాము. ఫుడ్ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ అవ్వకపోతే అది విషం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్ గా ఈ నాన్ వెజ్ ఫుడ్ అన్నది బయట మనకు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడాను మనం ఆ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు డెడ్లీ కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. కాఫీ టీ అన్నవి ఇంక్రీజ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద బాడీ, అంటే నీరు శాతం తగ్గిస్తాయి. కాబట్టి కాఫీ టీ ఖచ్చితంగా తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫైనల్ గా ఆల్కహాల్ అన్నది ఈ డీహైడ్రేషన్ ని పెంచుతుంది, తర్వాత శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ అన్నది కన్జంప్షన్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మేడం, ఎవరైనా హీట్ స్ట్రోక్కి కానీ గురైతే కనుక వెంటనే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? హీట్ స్ట్రోక్ నార్మల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన పేషెంట్స్ అండి రొటీన్ గా మాన్యువల్ లేబరర్స్ వస్తారండి. రొటీన్ గా మా వార్డ్స్ కి అది కూడాను. తర్వాత వాళ్ళకి మెయిన్ గా ఏం చేయాలంటే అంటే జనరల్ పబ్లిక్ ఏం చేయాలి అంటే వాళ్ళు వెంటనే చల్లని ప్రదేశానికి అంటే ఒక చెట్టు నీడకి మనిషిని తరలించాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ఎవరైనా బయట జబ్బు పడినప్పుడు మనం వెంటనే ఫస్ట్ ఐడియా హీట్ స్ట్రోకే అని భావించుకొని వాళ్ళని చల్లని ప్రదేశానికి తీసుకెళ్ళాలి. తర్వాత బిగుతుగా ఉన్న బట్టలు టైట్ గా ఉన్న క్లాతింగ్స్ అన్ని కూడాను లూజ్ చేయాలి, తడలించాలి. తర్వాత బెస్ట్ పద్ధతి ఏంటంటే వాళ్ళు ఒకవేళ స్పృహలో ఉంటే వాళ్ళకి అందించవచ్చు నీటిని లేకపోతే ద్రవ పదార్థాలని. లేదు ఆయన మగతగా ఉన్నారనుకోండి చల్లని నీళ్లతో శరీరాన్ని అంతా కూడాను తడపాలి. ఇది మెయిన్ గా మనం అంటే బాడీ కూలింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో. సో కాబట్టి రికరెంట్ గా శరీరాన్ని మనం చల్లని నీటితో తడపగలగాలండి. ఇంటి వద్ద చేయగలిగేది కూడాను మెయిన్ గా ఏం చేయాలంటే యాక్సిల్లాలోను గ్రాయిన్ లోను మనం ప్యాక్స్ పెట్టాలండి. మెడ కింద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఐస్ ప్యాక్స్ పెట్టి బాడీని తడి బ్లాంకెట్స్ తో కప్పాలి. ఇవి ఇంటి వద్ద చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అండి మనకు. మేడం, మనం చూస్తూ ఉంటాము రైతులు, కార్మికులు. సో ఇటువంటి వారు బయట పని చేస్తూ ఉంటారు ఎక్కువ సమయంలో. సో అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ప్రత్యేకంగా? ఈ బయట పని చేసే వాళ్ళకి నేను ఇదివరకు చెప్పినట్టు వాళ్ళు ఖచ్చితంగా అండి మధ్యాహ్నం లేబర్ మాత్రం 12 to 3 మాత్రం హెవీ వర్క్ డైరెక్ట్ గా ఎండలో పనిచేసేది పరిస్థితులు కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే దాహం వేయదండి. దాహం వేయకపోయినా కూడాను ప్రతి అరగంటకి ఒకసారి మనం ద్రవ పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాబట్టి అదొకటి మెయిన్ అండి. వాళ్ళకి దాహం కలగకపోయినా కూడాను ఇది తర్వాత ఈ కాఫీలు టీలు ఇవి ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు, అది అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత పని చేసేటప్పుడు కూడాను కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివి టైట్ గా ఉన్న బట్టలు కాకుండా లూజ్ గా ఉన్న బట్టలు అవి వేసుకుంటే మంచిది. ఎస్పెషల్ గా మన రైతులు వాళ్ళు ఈ పురుగుల మందులు ఇవన్నీ కూడాను ఈ టైంలో కాకుండా సాయంత్రం టైంలో కానీ వేరే టైంలో ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే పొలం పనులు కానీ ఇవి కూడాను ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో చేసుకుంటే మంచిది. మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క రైతులు, కార్మికులతో పాటు పిల్లలు, వృద్ధులకు మీరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? పిల్లలు అన్నది వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఈ సమ్మర్ లో ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడాను ఒకే చోట ఇదయ్యి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎండల్లో. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొటెక్షన్, సో నివారణ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అన్నది ఏ దెబ్బకైనా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో హీట్ ఎగ్జాషన్ కానీ హీట్ స్ట్రోక్ కానీ గురయ్యే
అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడాను చేపట్టి వాళ్ళని ఇవ్వచ్చండి. మరీ చిన్నపిల్లలు లేకపోతే ఇన్ఫాంట్స్ బిలో 5 years అవుతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అవుతే ఉంది. హీట్ ఎగ్జాస్షన్ ఇప్పుడైతే పేషెంట్ యొక్క ఓరియంటేషన్ అంటే డ్రౌసీ అయిపోతారో పేషెంట్, లేకపోతే పేషెంట్ చెమట పట్టడం లేదో మనిషికి, ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే యూరిన్ తక్కువ అయిపోతుందో, ఎప్పుడైతే బాడీ నార్మల్ స్వెట్టింగ్ ఉండదో, ఇవన్నీ కండిషన్స్ కూడా ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ కాబట్టి వెంటనే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వీళ్ళకి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మేడం, కార్యక్రమంలో చివరిగా హీట్ వేవ్ సమయంలో ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి? హీట్ వేవ్ సమయంలో యాక్చువల్గా బయటికి వెళ్ళకపోవడం, మెయిన్ గా ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు బయట అవాయిడ్ చేయడం, హై డైట్ కంట్రోల్, ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు కూడాను మనం ఎక్కువ హెల్దీ లిక్విడ్స్ అంటే ఫస్ట్ లో మనకు వాటర్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్లు ఇలాంటివి తరచుగా తాగడం, తర్వాత ముసలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం వాళ్ళకి, ఇవి మెయిన్ అండి. మేడం, ఇంతవరకు ఇలాంటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హీట్ వేవ్స్ వడగాలులు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఇంతవరకు హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.